సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్కి మనం అయ్యప్పలతో ఆల్రెడీ మనం ఇదివరకు చేసాం. ఇప్పుడు మళ్ళా అయ్యప్పలు శబరిమల బయలుదేరుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వామి ఏ శరణమయ్యప్ప. మీరు ఇప్పటికి ఎన్ని రోజులు అయింది స్వామి? మాకు ఇప్పటికి 44 రోజులు స్వామి. ఇవాళకి దీక్ష మేము చేసి 44 రోజులు. అంటే మీరు ఏంటి మండలానికి వెళ్తున్నారు కదా? మండలానికి వెళ్తున్నాం స్వామి. ఎంతమంది స్వాములు వెళ్తున్నారు స్వామి? మేము దాదాపు 25 మంది స్వాములం. మొత్తం 3 బండ్లు స్వామి, 25 మంది స్వాములం స్వామి. 8వ తారీఖుకి శబరిమలలో చేస్తాం. అక్కడ స్వామి ఫస్ట్ వెళ్ళంగానే పాదయాత్ర చేస్తారు కదా, అక్కడ నుంచి ఇరుముళ్ళు అవి తీసుకుని. అక్కడ ఒక 2 నిమిషాలు చెప్పండి దాని గురించి. ఇరుముడు లేనిది అడిగి పోలేం కదా స్వామి. అయ్యప్ప స్వామికి ఏ స్వామి వచ్చినా ఇరుముడితోనే వెళ్ళాలి. ఇరుముడితో వెళ్ళాలంటే దీక్ష చేసి వెళ్ళాలి. దీక్ష చేసి వెళ్ళాలంటే 18 మెట్లు ఎక్కాలి. ఆ 18 మెట్లు ఎక్కాలంటే మనం దీక్ష కూనాలి. ఇరుముడి తీసుకొని బంగారు మెట్లు ఎక్కి పోవాలి స్వామి. ఆ ఏ స్వామి అయినా సరే, విఐపి అయినా సరే, సీఎం అయినా సరే, ఎవరైనా సరే కొండ నడుచుకుంటూనే పోవాలి స్వామి దగ్గరికి. వేరే దారి లేదు. సీఎం అయినా పిఎం అయినా స్వామి తర్వాత ఎవరైనా మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే స్వామి అంత పవర్ఫుల్ కాబట్టి. ఇప్పుడు మీతో స్వాములే కానీ కన్య స్వాములు కూడా ఉన్నారు. కన్య స్వాములు ఉన్నారు. 8 మంది కన్య స్వాములు, 8 మంది స్వాములు ఉన్నారు. ఓకే స్వామి, మీరు చెప్పండి. మీరు స్వామి గురించి ఒకసారి చెప్పండి. స్వామి సార్ ఇంకా స్వాములు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. స్వామి చెప్పండి, మీరు వెళ్తున్నారు కదా స్వామి, వివరాలు ఒక 2 నిమిషాలు చెప్తారా అయ్యప్ప గురించి? మేము ప్రతి సంవత్సరం ఇప్పటికి 22వ సంవత్సరం స్వామి శివ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతిసారి మేము కారులోనే వెళ్తాం అయ్యప్ప స్వామి దేవుడు. మేము ఆయన నమ్ముకున్నప్పుడు నుండి మేము ఈ రోజు ఇట్లున్నాం స్వామి. క్లీనర్ నుండి ఈ రోజు ఓనర్ స్థాయికి వచ్చాము. కారు కూడా తీసుకుని శబరిమలకి వెళ్తున్నాం స్వామి. అంటే అయ్యప్ప పవర్ ఉండబట్టి మీరు కాబట్టి మేము ప్రతి సంవత్సరం మాల వేయకపోయినా ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం, నేను మా అన్న. స్వామి ఇంకా మీరు బయలుదేరుతున్నారు. 2 రోజులు వెళ్తున్నారు అక్కడికి. 8వ తారీఖు ఆడ ఉంటాం స్వామి. 8వ తారీఖు ఆన్లైన్ దర్శనం మాది. ఆన్లైన్ దర్శనం లేని అలౌట్ లేదు స్వామి. ముందుగాలంటే డైరెక్ట్ వెళ్తుండే. ఇప్పుడు ఎంత మంది వస్తున్నారు జనాభా, రోజుకి ఎంత మంది దర్శనం చేస్తున్నారు, దానివల్ల ఆన్లైన్ టికెట్లు పెట్టారు స్వామి. ఇప్పుడు మేము ఆన్లైన్ చేయించుకున్నాం. 8వ తారీఖు ఆన్లైన్ టికెట్ స్వామి. మీకు భిక్ష ఎలా స్వామి? భిక్ష తీసుకెళ్తున్నాం. సిలిండర్లు ఉంటాయి స్వామి, పొయ్యిలు తీసుకుంటున్నాము, భోజనాలు తీసుకుంటున్నాం. దాంట్లోనే ఆ నదులు ఉంటాయి కదా స్వామి, నదుల పేర్లు ఒకసారి చెప్పండి. ఒక 2-3 నదుల పేర్లు ఉంటాయి కదా. పంబా నది ఒకటి, అలదా నది ఒకటి, 2 నదులు స్వామి. అల్దా నది ఒకటి, పంబా నది ఒకటి, 2 నది స్వామి. పంబా నది అనేది పుణ్యక్షేత్రం. అది చాలా పుణ్యక్షేత్రం. ఆ నదిలో స్నానం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్క చేసిన పాపాలన్నీ కడిగిపోతాయి. ఇప్పటి నుండి కాదు స్వామి, పురాణం నుంచి రాసి ఉంది. అది పురాణం నుంచి ఉంది స్వామి, మనం కొత్తగా చెప్తుంది లేదు. ఆ పంబల మునిగి వచ్చిన వాళ్ళు పాపం మొత్తం కడిగి వస్తారని పురాణం భగవద్గీతలో కూడా రాసి ఉంది. అయ్యప్ప నియమాలు కూడా రాసి ఉంది స్వామి. అంత పవర్ఫుల్ అది. చూసాం కదా స్వాములు వాళ్ళు తిరుమల భారతదేశం గంగా నది అంటారు. పంబా నది అనేది భారతదేశ గంగా నది. అది అంత పవర్ఫుల్ సంవత్సరం. అది స్వాములు చెప్తుంది. ఇప్పుడు స్వామి వాళ్ళు వెళ్తున్న వాహనాన్ని చూసారు ఎంత అందంగా అలంకరించారో. ఇటుపక్క వినాయకుడు, ఇటుపక్క స్వామి, ఇటుపక్క కురమార స్వామి. వీళ్ళ వెహికల్ తో మొత్తం వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా కట్టుకుని వాళ్ళు పాదయాత్రలాగా వెళ్తూ ఉంటారు. అక్కడ అన్ని నదుల్లో పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ స్వామి శరణమయ్యప్ప. జాతకెళ్ళండి స్వామి. జై గురుదత్త ఈశ్వర.